వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఇక సవాళ్ల ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. రైతును రాజు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమని ఢిల్లీ పార్లమెంట్లో అయినా తెలంగాణ అసెంబ్లీలో అయినా గర్వించేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్ వస్తారో కేటీఆర్ వస్తారో రండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో చర్చకు సిద్ధమన్న మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం కూడా ప్రెస్ కప్కు వచ్చారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేయించారు. చర్చకు వచ్చానని, సీఎం రాకపోయినా కనీసం మంత్రులైనా వస్తారనుకున్నారంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేకనే ప్రెస్ క్లబ్లో చర్చలకు పిలుస్తున్నారని, ప్రజాక్షేత్రంలో గెలిచిన ఏనైతే అసెంబ్లీలోకి చర్చించాలని పొన్నం కౌంటర్ ఇచ్చారు. ఇక కేటీఆర్ రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై కార్యకర్తలతో దాడి చేస్తున్నారంటూ ఎంపీ చామలు కూడా కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటే, లేదు ప్రెస్ క్లబ్లే వెళ్తానంటే ఎలా అంటూ ఎద్దేవా చేశారు ఎంపీ చామల. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో సవాళ్లకు ప్రతి సవాలుగా మారుతున్నాయి. అయితే రైతును రాజు మేమే చేసామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లేదు రాజుగా రైతుని మేము మా ప్రభుత్వంలో చేసామంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ అంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే ప్రస్తుతానికైతే ప్రెస్ క్లబ్ వేదికగా అయితే మారింది. సో ఇక దీని మీద కేటీఆర్ అక్కడికి వచ్చారు. సో దీని మీద ఉద్దేశించి మాట్లాడటానికి ఇటు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలందరూ కూడా ట్విట్టర్, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా ప్రెస్ వేదికగా వాళ్ళు కూడా కౌంటర్ అయితే ఇస్తున్నారు. సో ప్రస్తుతం ఏ విధంగా ఉంది, అక్కడ దండ ఏ విధంగా సాగుతుంది అనేది మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా సాగుతుంది? ప్రస్తుతం కొంతైనా సర్దుమరిగిందా రమేష్? సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ని స్వీకరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు వరుణ్. ముఖ్యంగా ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, అట్లాగే ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనపై రైతు సంక్షేమంతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతు బంధు కానీ, ఈ రైతు బీమా పథకాలతో పాటు సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు ఎవరేం చేశారో అనే అంశంపై చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి సవాల్ని స్వీకరిస్తూ కేటీఆర్ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈరోజు 8వ తేదీ, జూలై 8వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రెస్ క్లబ్కు వస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇదే నేపథ్యంలో ఆయన కూడా కేటీఆర్ ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ముందుగా బీఆర్ఎస్ భవన్ నుంచి అక్కడ మాట్లాడిన తర్వాత ప్రెస్ క్లబ్కి అయితే రావడం జరిగింది. ఏదైతే 10 ఏళ్లలో ప్రజలకు తాము ఏం చేశామో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఏడాదిన్నర కాలంగా కూడా రేవంత్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో తీసుకొని రావాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. మీడియా వేదికగా ఇదే అంశాన్ని ప్రజలకు వివరించాలంటూ కూడా ఆయన సవాల్ని చేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన రావడం కుదరలేదు. దాంతోపాటు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి రాకపోతే కనుక కేబినెట్ మంత్రులు ఎవరు వచ్చినా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. ప్రెస్ క్లబ్లో సీఎం రేవంత్ రెడ్డి కోసం ఒక చైర్ వేసి ½ అన్ అవర్ కూడా అక్కడ వెయిట్ చేయడం జరిగింది. అయితే కేబినెట్ మంత్రులు ఎవరైనా వచ్చినా సరే సిద్ధంగా ఉన్నాము అని కూడా కేటీఆర్ చెప్పినప్పటికీ ఇటు వ్యవసాయ శాఖ మంత్రిని కూడా స్వయంగా కేటీఆర్ ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే రైతు బంధుకు సంబంధించి కానీ, రైతు బీమాకు సంబంధించినటువంటి పథకాలు, అట్లాగే ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంపై కూడా చెప్పడం జరిగింది. యూరియా కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారని ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి ఏంటో చెప్పాలంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేదా ఇతర కేబినెట్ మంత్రులు ఎవరు వచ్చినా
తాము చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఇటువైపు నుంచి కేటీఆర్ అయితే స్పష్టంగా ఆరోపణలు చేయడం జరిగింది. అటు అసెంబ్లీలో సైతం తమకు మైక్ ఇవ్వడం లేదు, మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. గతంతో పాటు రేవంత్ రెడ్డి కూడా మాట తప్పడం ఆయనకు అలవాటే అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. 2018కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఓడిపోతామని ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటామని రేవంత్ రెడ్డి గతంలో సవాల్ చేశారు. అట్లాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని కూడా చెప్పినారు. అయితే అనేక సార్లు కూడా ఈ విధంగా సవాలు చేసిన రేవంత్ రెడ్డి ఎప్పుడు తాను మాట మీద నిలబడలేదు, ఆయనకు రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం అనేది రాదు అంటూ కూడా కేటీఆర్ ఆరోపించడం జరిగింది. దాంతోపాటు కేసీఆర్ను పదే పదే అసెంబ్లీకి రావాలని పిలుస్తున్నారు, కానీ అసలు వీళ్లకు కేసీఆర్ స్థాయి లేదు. వాళ్ళకు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్లో తయారైనటువంటి నాయకులు ఎవరైనా కూడా సమాధానం చెప్పగలరంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది. ఒకవేళ రేవంత్ రెడ్డికి కనుక సమయం వీలు కాకపోతే తనకు సంబంధించినటువంటి సహచర మంత్రులను ఎవరిని పంపించినా చర్చ చేస్తామంటూ కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఢిల్లీలో ఉన్న సమాచారం కేటీఆర్ కూడా ఉంది కాబట్టి ఆయన ఒక మాట కూడా అనడం జరిగింది. ఈరోజు రాకపోతే మరెప్పుడైనా కూడా చర్చను చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి ప్లేస్ అండ్ టైం కూడా డిసైడ్ చేసి చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే ఇటువైపు నుంచి కేటీఆర్ సంబంధించినటువంటి సవాళ్లను స్వీకరిస్తూ కాంగ్రెస్ నేతలు కూడా ప్రతి సవాల్ చేయడం జరిగింది. వరుణ్, ముఖ్యంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, అట్లాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ గారు, అట్లాగే ఇతర కాంగ్రెస్ నేతలు కూడా స్పందించడం జరిగింది. ఏదైతే కేటీఆర్ సవాల్ చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి ఆయనకు చర్చ చేసేందుకు రేవంత్ రెడ్డి అవసరం లేదు, తామంతా ఎవరినైనా చర్చ చేస్తూ మేము ఆ సవాల్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వారు కూడా ప్రతిస్పందించడం జరిగింది. 10 ఏళ్లకు సంబంధించినటువంటి పాలనలో తెలంగాణను మోసం చేశారు, తెలంగాణ ప్రజలను మోసం చేశారు, వారికి అసలు నైతికత లేదు ఇట్లాంటి సవాల్ చేయడానికి అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. వారంతా కాంగ్రెస్ నేతలు కూడా. అట్లాగే టీఆర్ఎస్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చినప్పుడే వారికి ఉన్నటువంటి తెలంగాణకు వారికి అసలు సంబంధం లేదు అనే పద్ధతిలో కూడా చెప్పడం జరుగుతోంది. వారి కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ఉన్న పదాన్ని తొలగించి భారత్గా ఎందుకు మార్చుకున్నారు, నిజంగా తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే కనుక ఇట్లా పార్టీ పేరు మార్చుకున్నటువంటి వారికి అట్లాంటి నైతిక హక్కు లేదు. వీళ్ళు అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో ఇటు మీడియా సంస్థల మీద దాడి చేస్తున్నారు, ప్రజాస్వామ్య సంస్థల మీద కూడా దాడి చేస్తున్నారు, ఏది పడితే అదే మాట్లాడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే కేసీఆర్ని ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చేందుకు కానీ కేటీఆర్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో చర్చించేందుకు వారందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలాంటి రోడ్ల మీదకి వచ్చి ఇట్లాంటి రాజకీయాలు చేయడం కేవలం పబ్లిసిటీ స్టంట్గా కూడా వారంతా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ ఒక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కోరవచ్చు. ఆయన స్పీకర్కు నోటీస్ ఇవ్వడం ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చి అసెంబ్లీ సమావేశాలను డిమాండ్ చేయవచ్చు. అవసరమైతే కేసీఆర్ ద్వారా రిప్రజెంటేషన్ ఇప్పించండి, అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేయడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీకి రాలేదు. కేసీఆర్కు అటు ప్రజాస్వామ్యయుతంగా కానీ ప్రజాస్వామ్యం మీద కానీ లేదా తెలంగాణ ప్రజల మీద నిజంగా ప్రేమ రైట్ రమేష్ అయితే పూర్తిగా రైట్ రమేష్ అయితే కేటీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడితే బట్ అక్కడ ప్రస్తుతం అయితే ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ సవాల్ని స్వీకరించి ఇటు కేటీఆర్ ప్రెస్ క్లబ్కి రావడాన్ని ఏ విధంగా చూడాలి అంటే రేవంత్ రెడ్డి లేడు కాబట్టే వచ్చారా, లేదంటే వాళ్ళు ఎవరైనా మంత్రులు కానీ మిగిలిన కాంగ్రెస్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు వస్తారన్న ఉద్దేశంతో వచ్చారా, లేదంటే రాజకీయాలను ఈ విధంగా టర్న్ చేద్దామన్నట్లు కేటీఆర్ ప్లాన్లో ఉన్నారనుకోవాలా, అసలు ఏ విధంగా చూడాలి? రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాల్ని 3 రోజుల క్రితమే కేటీఆర్ స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించారు వరుణ్. సేమ్ టైం 3 days 72 hours టైం ఇచ్చి జూలై 8 తర్వాత ఈ వేదికను కూడా డిసైడ్ చేయడం జరిగింది. ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తాము, ఎవరైనా ముందుగా కేటీఆర్ గారు చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే చర్చకు రావాలంటూ ఆయన కోరడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి అడ్వాన్స్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆయన గత నెలలోనే చెప్పారు జూలై మొదటి వారంలో
తాను ఢిల్లీ పర్యటనకు వెళ్తాను అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అనేక అంశాలు ఇటు ఏపీకి సంబంధించినటువంటి వివాదాలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, ఇతర పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కోసం కూడా కేంద్ర మంత్రులతో భేటీ కావాల్సి ఉంది. ఆయన షెడ్యూల్ ముందుగానే ఖరారు అయినప్పటికీ కూడా కేటీఆర్ కూడా ఇటువైపు రాజకీయంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి చేసిన సవాల్ని స్వీకరిస్తానంటూ కూడా 8వ తేదీకి చేపడినప్పటికీ ఆయన ముందు రోజుగానే రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ముందు రోజే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చివరి నిమిషంలో కేటీఆర్ కూడా తన నిర్ణయాన్ని కొంత సడలించి కేబినెట్ మంత్రులు ఎవరు వచ్చినా కూడా తాను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ చెప్పడం జరిగింది. సేమ్ టైం కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతుల జాబితాను కూడా తీసుకురావడం జరిగింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాని వారి ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో ఆ స్కీమ్కు అమలు కాని అంటే రైతు భరోసా అందని రైతుల జాబితాను సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతుల జాబితానే వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లతో సహా తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు, ఆయనకు బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి నేను తనది తప్పు పట్టడం లేదంటూ కూడా కేటీఆర్ కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కూడా రావచ్చు. ఎందుకంటే రైతు బంధుకు సంబంధించినటువంటి సీఎం సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి డాటాను ఆయన తీసుకురావడం నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా చెప్పేందుకు వ్యవసాయ శాఖ మంత్రి రావచ్చు. తమ ప్రభుత్వం 10 ఏళ్లలో ప్రతి రైతుకు కూడా రైతు బంధువును కానీ రైతు బీమాని కూడా ఖచ్చితంగా అమలు చేసిరావని కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ఏదైతే 7.5 కాలంగా లేటెస్ట్గా వేసినటువంటి రైతు బంధే అందరి రైతులకు అందలేదు, అది కూడా సీఎం సొంత నియోజకవర్గంలోనే అందలేదు అనే అంశాన్ని కేటీఆర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఆ డాటాపై చర్చించేందుకు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేకుంటే కనుక వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా కూడా తమకు అభ్యంతరం లేదు అంటూ కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. ఇదొక రాజకీయంగా కూడా కొంత స్థానిక సంస్థలు వచ్చేటువంటి రోజులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ అధికార పార్టీ నుంచి కూడా ఈ రాజకీయ వేడిని కొంత రగిలించే కార్యక్రమంగా కూడా మనం చూడొచ్చు. మరి రైట్ రమేష్, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఇదే సీన్ కూడా ఒకసారి జరిగింది. రైతు రుణమాఫీ విషయంలోకి వచ్చేసరికి హరీష్ రావు ఇదే సవాల్ విసిరారు. సో సవాల్ని రాజీనామా పత్రాన్ని ఆయన స్వీకరించారు. సవాల్ని స్వీకరించి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు, రాజీనామా చేశారు. బట్ ఇక్కడ వచ్చేసరికి అసెంబ్లీలో చేయాలి, దానికి ఫార్మేట్ తెలియదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా విరుచుకుపడ్డారు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ సవాళ్ళకి ఇటు స్వీకరించి ఇటు కేటీఆర్ వచ్చారు. సో ఈ ప్రతి సవాళ్ళు అనేవి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎస్పెషల్లీ ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మొదలైంది అనుకోవాలి, ఇది ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇంకా ఇది కొనసాగేటువంటి అవకాశమే ఉంది వరుణ్. ఎందుకంటే కేటీఆర్ ఆయన ముందుగా ప్రకటించిన మేరకు ఈరోజు ప్రెస్ క్లబ్కి అయితే రావడం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పటికైతే సీఎం రేవంత్ రెడ్డి స్పందించినప్పటికీ ఇక్కడ మంత్రులు కానీ ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. ఏ అంశంపైనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో చర్చ కోరకుండా ఇక్కడ ఇట్లాంటి వేరే ప్రదేశాల్లో కూడా చర్చను ఆహ్వానించడం, అది కూడా కేటీఆర్ ఇట్లాంటి ప్రదర్శనలు చేయడం అనేది కేవలం రాజకీయంగా దుమారం రేపేందుకు లేదా ప్రతిపక్షంగా ఆయన హైలైట్ అయ్యేందుకు మాత్రమే చేస్తున్న ప్రయత్నంగా కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు. అయితే కేటీఆర్ కూడా ఒకవేళ ఈరోజు కుదరకపోతే కనుక మరేదైనా రోజు కానీ ప్లేస్ కానీ అవసరమైతే జూబ్లీహిల్స్లోనే ఆయన ఇంటికి కూడా తాము వస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఈ అంశంపై చర్చించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అయితే సవాల్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రదేశాన్ని అట్లాగే టైంని కూడా డిసైడ్ చేసి చెప్తే తాము సిద్ధంగా చర్చకు వస్తామంటూ కూడా కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. చూడాలి రేవంత్ రెడ్డి కానీ ఇతర కేబినెట్ మంత్రులు కానీ ఇదే అంశంపై ఈ అంశాన్ని సవాల్ని స్వీకరిస్తారా లేదా కేవలం రాజకీయ అంశంగా పరిగణించి ఇట్లాంటి కౌంటర్ అటాక్స్ ఇస్తూ ఉంటారా అనేది మాత్రం తేలాల్సి ఉంది వరుణ్. ముఖ్యంగా రాజకీయంగా కొంత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ పరిణామాలు అయితే మారిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ ఆ తర్వాత వెంటనే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వస్తాయి. ఈ గ్యాప్లో జూబ్లీహిల్స్కు సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా రాబోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాబట్టి ఇది కూడా ఒకటి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ
కానీ ఇటు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా అయిన పార్టీగా అవతరించడం అనేది చాలా కీలకమైనటువంటి అంశము. జిహెచ్ఎంసీలో పట్టు సాధించే పార్టీనే రాష్ట్రమంతా కూడా దాదాపుగా మెజార్టీగా కనిపిస్తుంది. రైట్. సో ఇట్లాంటి రాజకీయ వాతావరణం, ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఒక రమేష్ అయితే పూర్తిగా ఈ చర్చ ప్రతి సవాలుకి సవాలుగా చూసుకున్నట్లయితే ఓ పక్క ఇటు కేటీఆర్కి సపోర్ట్గా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతుంటే అటు పక్క కాంగ్రెస్కి ఇటు సోషల్ వేదికకు మాత్రమే ఇటు ఎవరెవరంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా అద్దంకి దగ్గర వీళ్ళ ముగ్గురు కూడా గట్టిగా వాళ్ళ వాదన అయితే వినిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రజలు ఓటు వేసి మీకు గెలిపించింది అసెంబ్లీలో మాట్లాడతాను కదా, అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంట. బట్ ఇక్కడ వచ్చేసరికి కేటీఆర్ వచ్చేసరికి ప్రెస్ క్లబ్ దగ్గర ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ నేతలు ఎందుకు సవాల్ని స్వీకరించి వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళు సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమయ్యారు? ఖచ్చితంగా కేటీఆర్ అయితే చేసినటువంటి సవాల్ని స్వీకరించలేదని మనం అనుకోవడానికి లేదు వరుణ్. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని మాత్రమే కేటీఆర్ ఆహ్వానించడం జరిగింది. కేటీఆర్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రేవంత్ రెడ్డికి సవాల్ చెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీలో ఏ నేత అయినా సరిపోతారు, కానీ ఆయన స్పెసిఫిక్గా తన పేరు తీసుకున్నారు కాబట్టి తాను వచ్చానని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ని స్వీకరించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోసమే వాళ్ళు ఎదురు చూడడం జరిగింది. దాంతోపాటు రేవంత్ రెడ్డి అక్కడ అందుబాటులో లేరు కాబట్టి ఒకవేళ నిజంగా చర్చ కోరుకోవాలనుకుంటే కనుక చర్చించే విధానం ఇది కాదు. అట్లాగే గతంలో కేటీఆర్ మంత్రిగా పనిచేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి, ఆయనకు చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఒక ప్రతిపక్షం సవాల్ చేసేటప్పుడు కానీ సవాల్ సంబంధించినటువంటి ఆ చర్చను అసెంబ్లీలో చేయాలి. అసెంబ్లీ వేదికకు క్రెడిబిలిటీ ఉంటుంది, ప్రజలు కూడా ఆ చర్చ కానీ ఆ డిబేట్ కానీ అక్సెప్టెన్సీ చేస్తారు. అక్కడ అబద్ధాలు భారీ స్థాయిలో చెప్పేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇట్లాంటి ఓపెన్ ప్లేసెస్ కాకుండా అసెంబ్లీకి చర్చ రావాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు కోరడం జరుగుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కేటీఆర్ చేస్తున్న సవాల్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీని కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటిది, పార్టీలో ఉన్న పేరులో ఉన్నటువంటి తెలంగాణను తొలగించినటువంటి పార్టీకి అసలు నైతికత ఎక్కడుంది, ఈ సవాళ్ళు ఎక్కడ చేస్తున్నారు వీళ్ళంతా? 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేస్తూ నడిచినటువంటి పార్టీ ఏదైనా లిక్కర్ స్కామ్ చేస్తూ వచ్చారు, లేదా ఇతర రకాలైనటువంటి అనేక స్కామ్లు చేసుకొచ్చారు, కాళేశ్వరం స్కామ్ చేశారు, అనేక రకాలు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇతర ఇంకా రేసింగ్ కేసులు ఇవన్నీ నడుస్తున్నటువంటి కేసులు, అనేక రకాలైనటువంటి స్కామ్లకు పాల్పడినటువంటి బీఆర్ఎస్ నేతలు తమకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం జై తెలంగాణ అనే నినాదం తీసుకుంటున్నారు. అట్లాంటి పార్టీకి ఉన్నటువంటి నైతికత ఏంటి అనేది కూడా కాంగ్రెస్ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. సేమ్ టైం బీఆర్ఎస్కు సంబంధించి కేటీఆర్ కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ చర్చకు రావట్లేదు అనే విషయాన్ని అయితే చెప్తున్నారు, రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయం రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి రాని పరిస్థితులలో వీళ్ళంతా కూడా కేబినెట్ మంత్రులను ఆహ్వానించడం జరిగింది. కేబినెట్కి సంబంధించి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. సో ఇటు అఫీషియల్గా కూడా అటు ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా స్పందించడం జరుగుతుంది. వీరన్నిటికి సంబంధించి ఈ రాజకీయ విమర్శలుగా నడుస్తున్నంత కాలం ప్రభుత్వ తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ ఈ నేతలు అయితే స్పందిస్తూ వస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత అట్లాగే ప్రతిపక్ష నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా కేసీఆర్ ఉన్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వస్తే రావచ్చు, లేదా ఒకవేళ ప్రతిపక్ష నేత లేకుంటే ఒకవేళ డిప్యూటీ ప్రతిపక్ష నేత కూడా నోటీస్ కోరవచ్చు, అసెంబ్లీ సమావేశాన్ని డిమాండ్ చేయవచ్చు. తద్వారా ప్రజల ముందు ఒక చర్చను పెట్టాలనేది కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఈ డిమాండ్ను మాత్రం బీఆర్ఎస్ నేతలు కొంత పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది. అసెంబ్లీ వేదికకు కేసీఆర్ రావడం ఒక అంశం అయితే, అసెంబ్లీ చర్చను కేసీఆర్ ద్వారా కానీ లేదా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరైతే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అపోజిషన్ లీడర్ ఇద్దరికి కూడా అవకాశం ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరు నోటీస్ ఇచ్చినా తాము అసెంబ్లీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాము. అటు 10 ఏళ్ల పాలనకు సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కోసం తీసుకున్న కార్యక్రమాలు, పథకాలకు సంబంధించినటువంటి రెండింటిని మీద చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామనేది కాంగ్రెస్ పార్టీ నేతలైతే ప్రతిసారి చెప్తున్నటువంటి మాట. వారు రైట్, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? పోలీసులు ప్రెస్ క్లబ్ దగ్గర ఏమైనా ఆంక్షలు విధించారా? ప్రస్తుతం అక్కడ ఏ విధంగా
పరిస్థితి ఉంది, ఏమన్నా అదుపు తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేదంటే నార్మల్గానే ఈ యొక్క మొత్తం ధర్నా కూడా కొనసాగుతుందా రమేష్? కాంగ్రెస్ పార్టీ ఇక ప్రభుత్వం తరపున కానీ పోలీసు బందోబస్తు అయితే అక్కడ ప్రెస్ క్లబ్ దగ్గర ఏర్పాటు చేశారు వరుణ్. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ని అడ్డుకునే ప్రయత్నం అయితే ఎక్కడ చేయలేదు. ప్రజాస్వామ్యయుతంగా చర్చించేందుకు అవకాశం ఇస్తామని చెప్పారు. వాళ్ళు చేసేటువంటి పొలిటికల్ యాక్టివిటీకి సంబంధించి కూడా పార్టీ నేతలు కానీ లేదా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎట్లాంటి అబ్జెక్షన్స్ అయితే వ్యక్తం చేయలేదు. మనం చూసాం బీఆర్ఎస్ భవన్కి వచ్చినటువంటి కేటీఆర్ అక్కడ నుంచి నేరుగా ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. అక్కడ నుంచి ఆయన మాట్లాడారు. అట్లాగే రేవంత్ రెడ్డి మీద కానీ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. ఈ ఘటన ఈ మొత్తం దానికి సంబంధించి కూడా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎట్లా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా లేదా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసు భద్రతను అయితే ఏర్పాటు చేసినప్పటికీ కేటీఆర్ని ఎక్కడా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం తరపు నుంచి చేయలేదని చెప్పవచ్చు. ఆయన చాలా ప్రజాస్వామ్యయుతంగా తన కార్యక్రమాన్ని అయితే నిర్వహించుకున్నారు. ప్రెస్ క్లబ్ కూడా పర్మిషన్ వచ్చింది కాబట్టి అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి రాని సందర్భంలో మంత్రులను ఎవరైనా ఈ చర్చకు రావాలని కూడా ఆయన కోరడం జరిగింది. కాబట్టి మంత్రులు కూడా వాళ్ళ షెడ్యూల్ ప్రోగ్రామ్స్లో జిల్లాల పర్యటనకు సంబంధించి ఉన్నారు. కొంతమంది వారి వ్యక్తిగత పనుల్లో కూడా ఉన్న నేపథ్యంలో వారి నుంచి అయితే ఈ సవాల్కు సంబంధించి ఎట్లాంటి రాకపోయినప్పటికీ ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాంకి అయితే ఎట్లాంటి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి అడ్డంకులు అయితే కల్పించలేదు. కేవలం వారు బందోబస్తు డ్యూటీ పరంగా చేసేయడం జరిగింది. ప్రశాంతంగా కేటీఆర్ ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ఈ సవాల్ని తాను కంటిన్యూ చేస్తున్నట్టుగా భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ అంశానికి సంబంధించి తాను చర్చకు వస్తానని, దానికి సంబంధించిన ప్రదేశము అట్లాగే టైం కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తే తాను సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే సీఎం నివాసంలో కూడా తాను ఈ చర్చకు సిద్ధంగా ఉన్నానంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. వారు థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్. చంద్రబాబు గారికి నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ పిల్లగాని పేరు, ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది. ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది. మార్పు అంటే ఏందో అర్థమైంది. అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు వాళ్ళ గురించి అనుకూలంగా రాసే పత్రికలే తెలంగాణ పత్రికలు, వాళ్ళ గురించి అనుకూలంగా చూపించేటువంటి టీవీ ఛానళ్ళే తెలంగాణ ఛానల్ అని చెప్పి, ఈ రాష్ట్రంలో మా గురించి ఎవరు నెగిటివ్ మాట్లాడొద్దు, మేము చేసిన తప్పిదాలు చూపించొద్దు, మా దరిద్ర 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో మీరు అక్కసుతోటి తెలంగాణలో ఆంధ్ర ఛానల్ అని చెప్పి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ను మళ్ళీ రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తుర్రు. తెలంగాణ ప్రజలు ఒకటి గమనించాలి, కేసీఆర్ అయినా కానీ ఎన్టీ రామారావు దగ్గర పోయి బీఫామ్ తీసుకున్నటువంటి ఆంధ్ర పరిపాలకులుగా ఉన్నప్పుడు ఉన్న వారి దగ్గర పనిచేసిన వాళ్ళే. ఈ రోజు వాళ్ళ అవసరాల కోసము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను మరొకసారి తీసుకొస్తుర్రు. ఇంతకు ఈ కేటీ రామారావు అంటే కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు కూడా కేవలం కేసీఆర్ గారు ఒకప్పుడు ఆయన బీఫామ్ కోసము అబద్ధం చెప్పి తర్వాత వచ్చి అజయ్ అన్న పేరుని తారక రామారావుగా మార్చుకుర్రు. మరి తారక రామారావు అని పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదు, కానీ
ఆంధ్ర తెలంగాణ మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చి అందరూ సుఖంగా ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో వీళ్ళున్నంత కాలము స్నేహం, కేటీఆర్ గారి స్నేహితులంతా ఆంధ్రవాసులు రాజులే. ఈయన తిరిగినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులంతా ఆంధ్రవాసులే. ఈయన గతంలో హైదరాబాద్ నగరంలో ఈయన చేసిన ప్రతి వ్యవహారము ఆంధ్ర వాళ్ళతోటే. మరి అప్పుడు తప్పనిపించలేదా? ఈరోజు కేవలం మీ గురించి నెగిటివ్గా చూపిస్తున్న వాళ్ళను ఆంధ్ర పత్రికలు అని చెప్పి మళ్ళీ మీ దగ్గర చిల్లర వల్ల ఉన్నటువంటి చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా మాట్లాడిస్తున్నారు. ఏది రిజైన్ చేసి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లతోటి. అంటే కేటీ రామారావు గారు, మీరు చదువుకున్నది గుంటూరులో విజ్ఞాన్ కాలేజ్లో. విజ్ఞాన్ కాలేజ్లో దాన్ని జ్ఞానం లేని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చదువుకుంది, పెరిగింది, పేరు పెట్టుకుంది, మీ 10 సంవత్సరాల పాలనలో మీరు వాడుకుంది. అప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు చెడు అనిపించలే. ఉద్యమం సమయంలో అనిపించిర్రు, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిర్రు. ఈరోజు హైదరాబాద్ని గ్లోబల్ సిటీ వేయాలనుకుంటున్నాం, తెలంగాణను గ్లోబల్లో ఒక మంచి రైజింగ్ తెలంగాణ స్లోగన్ తోటి కాంగ్రెస్ పార్టీ పోతుంటే ముందుకు, కాంగ్రెస్ పార్టీ మీద కోపాన్ని పత్రికల మీద, టీవీ ఛానళ్ల మీద చూపిస్తే ఏమొస్తుంది? మీరు చేసిన 10 ఏళ్ల అధికారం గురించి, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి చెడు ప్రచారం గురించి మరి ఛానళ్ళు చెప్పక తప్పదు కదా. చెప్పినప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీగా ఉండి మంచిని చెడును రెండును ఆస్వాదించడం నేర్చుకోవాలి. మీరు పోయి దాడి చేయడమే కాకుండా ఇంకా దాడులు చేస్తామని చెప్పడం ఏంది? ఈ బీహార్ సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది మన దగ్గర? కేసీఆర్ గారు, మీరు ఫామ్ హౌస్లో ఉండి మీ పిల్లలను, ముఖ్యంగా మీ అల్లుడు, మీ కొడుకు, వీళ్ళు రెచ్చగొట్టి కార్యకర్తలతో. మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంటు, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విలువలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ప్రతిపక్ష నాయకుడితో ఒక లేఖ రాయించండి. సభలో మనమందరం కూడా సభ్యులం. మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మేమే అడుగుతా ఉన్నాం చర్చకు రమ్మని. కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది. చర్చ ప్రజల దగ్గర చర్చ ప్రజల దగ్గర ఉంటుంది. రేపు పొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు, తెలంగాణకు అన్యాయం చేశారు అనేది. కానీ సీఎం దానినే బహిరంగంగా సవాల్ చేసి పిలిచాడు, బహిరంగ చర్చకు పిలిచాడు కాబట్టి నేను వచ్చాను, రావాలి సీఎం అని చెప్పి. రెడీకి ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరొక స్పెషల్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ తెలుగు న్యూస్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ.